ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరందరు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వచ్చి నేను ఏమండి ఈ మామిడి పండ్లు తెచ్చిండండి మా ఆయన చెట్టుకి తీసుకొని వచ్చిండు ఒక దగ్గర తోటలో. అయితే నేను మామిడి పండ్లు కట్ చేసిన. ఈ మామిడి పండ్లల్లో మస్తు పురుగులు ఉన్నాయి, చాలా అంటే చాలా పురుగులు ఉన్నాయి. నేను 3 కాయలు కట్ చేస్తే ఒక కాయ మంచి కాయ వెళ్ళింది, 2 కాయలు ఖరాబ్ అయిపోయింది. 3 కాయలు ఖరాబ్ అయినాయి, ఒక్కటే మంచిగా 4 కాయలు కట్ చేసాను. ఏందా పడేసినాయి? ఇవే 4 ఉన్నాయి చూడండి, 4 పూటలు ఉన్నాయి దీంట్లో. ఇదొకటి 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 ఇదొకటి. అయ్యో లోపల ఒకటి ఉందిలే. ఇన్ని 4 కాయలు అయితే కట్ చేసినా అండి. నేను చూసుకోలే, పొట్లన్నీ కట్ చేస్తా ఉన్నా, తీసి పడేస్తా ఉన్నాము. అయితే మాకు అనిపించింది ఇప్పుడు సీజన్ అయిపోతుంది కదా, ఇంకా ఒకవేళ ఎవరన్నా సీజన్ అయిపోతుంది తిందామని తొందరపడి తిన్నారనుకో ఇలా పురుగులు ఉంటాయి. చూసుకొని మంచిగా కట్ చేసి కడిగి కట్ చేసుకొని చూసి పిల్లలకు పెట్టండి. పెద్దవాళ్ళు తినేటప్పుడు కూడా చూసుకొని అయితే తినండి, తొందరపడి తినద్దు. అంటే ఇప్పుడు రేటు కూడా బాగుంటాయి కదా, ఇంత రేటు పెట్టి కొనుక్కొచ్చుకొని తినేటప్పుడు ఇట్లా ఖరాబ్ అయితే కూడా మనసు అయితే బాధ అనిపించిందండి. ఇవి చూడండి ఎంత ఖర్చుగా ఉన్నాయో, ఎంత ఖర్చుగా కానొస్తున్నాయి. అయినా లోపల కొంచెం కలర్ మారిపోయింది. ఇట్లా కొంచెం కలర్ మారిన వాటికి కూడా గట్టిగానే అయితేనే మంచిగా ఉంటున్నాయి, లేకపోతే పురుగు వచ్చేస్తుంది. చూసుకొని తినండి ఫ్రెండ్స్, జాగ్రత్త. పిల్లలకు పెట్టేటప్పుడు ఇంకా పిల్లలకి ఎట్ట పడితే అటు పెట్టేసినామంటే తినిపోవాలని చెప్పేసి ఇక మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు అయితే జాగ్రత్త. ఇప్పుడు స్కూల్ ఓపెన్ అవుతున్నాయి కదా, ఇంకా పిల్లలకి జ్వరాలు మోషన్స్ ఇలా అయినాయి అంటే కష్టమైంది. పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు ఇగో మా జోస్న అయితే మామిడి పండ్లు అంటే పిచ్చి, అందుకే నేను ముందే కట్ చేసి అన్నీ సెట్ చేస్తాను. ఇంకా తొందరపడి అన్నీ కట్ చేసుకొని ఉప్పు కారం పెట్టేసుకొని తింటూనే ఉంటుంది. అందు గురించి అయితే నేను చెక్ చేసిన, మీరు కూడా ఇలాగ చెక్ చేయండి, పిల్లలకి చూసి పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? మా వీడియో చూస్తున్న వాళ్ళు పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఒకటి పండుగ మంచిగా వచ్చింది, ఒకటి ఖర్చు మంచిగా వచ్చింది. ఇవ్వండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు కట్ చేసిన కాయ అయితే కొంచెం పర్వాలేదండి. అన్నీ కట్ చేసి అడిపెట్టిన. జ్యూస్ని అయితే సపరేట్ ఉంది. ఇంకా జ్యూస్నాకైతే ఇంకా ఆగలేదు అసలు, ఎప్పుడెప్పుడు అని ఉంటుంది. కొంచెం పులుపున్నాయా అంటే అంత ఖర్చుగా ఉన్న కాయ అయితేనే పురుగు రావట్లేదు. కొంచెం పండు పండినా లేదంటే కొంచెం మెత్తబడినా పురుగు వచ్చేస్తుంది. మళ్ళీ ఫ్రెష్ కాయలండి ఇవి, చెట్టు కోసుకొని వచ్చినాయి, తోటలోకి పోయి మళ్ళీ కొనుక్కొచ్చినవి, ఇంకా ఎక్కడో తెచ్చినవి, ఎవరో ఇచ్చినవి అన్నట్టు కూడా కాదు. చెట్టుకి కళ్ళతోటి చూసి తెంపుకొచ్చుకున్న కాయలే ఇలా ఉన్నాయి. చూడండి, రాబోయే రోజులల్లో మన తిండి ఏందో, మన భవిష్యత్తు ఏందో, మనుషులు ఎలాగ బతకాలో అర్థం కాని పరిస్థితి ఉంది. మంచిగా అసలుకి భూమిలో పండే పంట ఎంత మంచిగా ఉంటుంది అని ఇంతకుముందు బాగా తినేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు భూమిలో పండుతుందనే కానీ దీన్ని కూడా చూసుకొని జాగ్రత్తగా తినాలి. ఎట్లా పడితే అట్లా తినేసేదానికి అవకాశం లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది పచ్చిగా ఉంది కదా కాయ, కట్ చేసిన చూడండి, కట్ చేసిన పచ్చి కాయ కూడా ఇవ్వు. బయట ఇట్లా మచ్చ ఉన్నాయి, లోపలేమో ఇవి ఇట్లా అయినాయి. మనం కొనేటప్పుడు ఏమంటారు వాళ్ళు, ఇదేం కాదమ్మా ఒత్తుకుంది, కాయ గట్టిగా ఉంది, చూడండి మంచిగా ఉంటుంది అది ఇది అని చెప్తారు. కానీ లోపల చూడండి ఎలా ఉందో. ఇలాంటి వాటిల్లోనే పురుగులు అయితే తయారవుతాయి. వేస్టే కదా ఇప్పుడు ఈ పీసు. చూడండి, ఖర్చుగా ఉండబట్టి ఎక్కువ పోలే. ఇంకా పండు వండితే మొత్తం లోపలికి అంతా తినేసుకుంటే వెళ్ళిపోతాయి పురుగులు. ఇలా ఉన్నాయి. ఇదిగోండి, అన్నీ అయితే నేను కట్ చేసిన. ఇది లాస్ట్ ఫైనల్ కాయ. ఎన్ని కాయలు కట్ చేసిన అంటే ఇప్పుడు దాదాపు 10 కాయలు దాకా కట్ చేసిన. అవి ఒక 4, ఇవి ఒక 3, 7 కాయలు కదా. అంటే అవి చూపిలే కదా, అవి పడేసేది మేము ముందే. తర్వాత డౌట్ వచ్చి ఇంకా వీడియో అయితే పెట్టాల్సి వచ్చింది. ఎవరైనా తెలియక ఇలాగ తింటామో అని చెప్పేసి మేము వీడియో అయితే చేసినామండి.
తప్పుగా అనుకోవద్దు. ప్రతిదీ వీడియో చేస్తుంది, వీడియోలు చేస్తుంది కదా అని చెప్పేసి ఇవన్నీ వీడియోలు పెట్టడం అవసరమని కొంతమంది అయితే అంటారు. అలాగైతే అనొద్దండి. ఇది వీడియో చూసినప్పుడు దాంట్లో మంచి చెడు కూడా ఉంటుంది, అది కూడా గమనించుకొని మాట్లాడాలి. ఇంకా ఏదో నోటుకొచ్చేసిందని మాట్లాడేయకూడదు, సరేనా? నేను ఇలా అన్నానని మీరైతే మనసు బాధ పెట్టుకోవద్దు, ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే నేను ఎవరైనా పిల్లలకి డైరెక్ట్ ఒక కాయ ఇచ్చేస్తారు కదా తిరుపు అని, అట్లా ఇచ్చే వాళ్ళకైతే నేను ఈ వీడియో అయితే చేసినానండి. అలా ఇవ్వద్దు, కట్ చేసి ఇవ్వండి. ఇంత ఖర్చుగా ఉండే కాయలు కూడా ఇలా అయిపోయినాయి అంటే దానికి మీరే ఆలోచించుకోండి. ఇలా మీరే ఆలోచించుకొని ఇంకా ఎట్టున్న కాయలు మనం పిల్లలకు పెడతామా, ఏది పెడితే మంచిదా, మన పిల్లలు హెల్తీ ఉండాలన్నా వద్దని అని చెప్పేసి మీరే ఆలోచించుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో అయితే ఇదేనండి ఈరోజు. ఇంకా వీడియో చూసిన వాళ్ళు పూర్తి వీడియో అయితే చూడండి, పూర్తి వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇవన్నీ అన్నీ కట్ చేసేసిన అయిపోయినాయి. ఈ పీసులు అయితే మంచిగా ఉన్నాయండి. చూసి జాగ్రత్తగా తినండి, జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.